తీన్మార్ మల్లన్న మీద జరిగిన దాడికి నిరసనగా ఈరోజు ఇక్కడ మేమందరము రాష్ట్ర వ్యాప్తంగా మున్నూరు కాపులంతా కదిలి ఇక్కడికి రావడం జరిగింది. మా అన్నగారు పెద్ది పెంటన్న గారు రాష్ట్ర మున్నూరు కాపు సంఘము జనరల్ సెక్రటరీ గారు ఉన్నారు. ఇక్కడ మా దగ్గర మాతో ఉన్నారు. అలాగే ఈరోజు ఇక్కడ జరిగినటువంటి దాడిని ముక్త కంఠంతో మా యొక్క యావత్ మున్నూరు కాపు సామాజిక వర్గం మొత్తం ఖండిస్తుంది. మా అధ్యక్షుల వారు రాలేకపోయారు. మా జనరల్ సెక్రటరీ గారు ఉన్నారు. ఇక్కడ రాష్ట్ర మున్నూరు కాపు సంఘం ప్రధాన కార్యదర్శి పెంటన్న గారు ఇప్పటిదాకా మాట్లాడారు మీడియా ముఖంగా. మేము ఈరోజు ఇక్కడ ఒక పార్టీకి సంబంధం లేకుండా అన్ని పార్టీలో మా యొక్క మున్నూరు కాపు సోదరులు పార్టీలకు అతీతంగా ఏకమై కదులుతున్నారు. ఖబర్దార్ జాగృతి సైన్యం ఏదైతే చేసినా ఈ హేమమైన చర్యను మేము ముక్త కంఠంతో ఖండిస్తున్నాము. ఇది చాలా పొరపాటు. మీరు ఏదన్నా ఉంటే ప్రజాస్వామ్యంగా చూసుకోవాలి, ప్రజాస్వామ్యంగా ఎదుర్కోవాలి. మీరు ఖచ్చితంగా మీ యొక్క వాదనను కోర్టు ద్వారా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అంతే తప్ప ఈ విధంగా మీరు భౌతిక దాడులు చేయడం అనేది చాలా హేమమైన చర్య. ఇది ఈ దాడి మేము హత్యాకాండగా మేము తీసుకుంటున్నాము. ఇది చాలా పొరపాటు. 100% మీరు క్షమాపణ చెప్పాల్సిందే. అలాగే మీరు ప్రజాక్షేత్రంలో మీరు దీనికి పర్యవసానము 100% మీరు అనుభవిస్తారని తెలియజేస్తున్నాము. మున్నూరు కాపుల జోలికి వస్తే ఇకపై ఊరుకునేది లేదని ఈ యొక్క సందర్భంగా మేము ప్రజలకు మీడియా ద్వారా తెలియజేస్తున్నాము. ఇకపై ఇటువంటి దాడులకు సహించేది లేదు. మీరు భౌతికంగా దాడులు చేస్తే ఎవరు కూడా ఒప్పుకునేది లేదు. తప్పకుండా మీరు దీనికి పర్యవసానం చెల్లించాల్సిన అవసరం ఉంటుందని మేము మీడియా పరంగా తెలియజేస్తున్నాము. జై మున్నూరు కాపు, జై జై మున్నూరు కాపు. ఎవరు కూడా తెలంగాణ ఆడబిడ్డను కానీ ఎవరు కానీ మన యొక్క తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు సంబంధించిన విషయం ఇది చాలా తప్పుగా రాజకీయ కోణంలో తీసుకెళ్ళి మనల్ని మనం అగౌరవపరుచుకునే విధంగా దీన్ని చిత్రీకరిస్తున్నారు. అది తప్పది. ఎవరు కూడా అటువంటి మాటలు మాట్లాడరు. అందులో మా మల్లన్న బీసీలకు మరియు అందరికీ అండగా నిలబడే వ్యక్తి. అటువంటి వ్యక్తి అలాంటి వ్యాఖ్యలు చేయడు. అది తప్పుదో పట్టిస్తున్నారు. రాంగ్. అది 100% కూడా ఇటువంటి వ్యాఖ్యలను మేము ఖండిస్తున్నాము. పొత్తు కంచం పొత్తు అనేది అది ఏదో తెలంగాణ నానుడి, ఆ సామెత అలా వచ్చింది తప్ప పొత్తు అనేది మీరు మాతో కలిసి ఎన్నడూ లేరు. అలా అది తప్పుగా చిత్రీకరిస్తున్నారు తప్ప అది దాన్ని వక్రంగా తీసుకెళ్తున్నారు ప్రజల్లోకి. అది ప్రజలంతా గమనిస్తున్నారు. దాన్ని ఎవరు కూడా తీసుకోరండి. 100% ఇదిగో మీరు చూడొచ్చు. ఇక్కడ మా కాచిగూడ సంఘం అధ్యక్షులు వెంకటేశ్వరరావు గారు వచ్చారు. మా అన్నగారు రాష్ట్ర మున్నూరు కాపు సంఘం జనరల్ సెక్రటరీ పెద్ది పెంటన్న గారు వచ్చారు. అన్ని సంఘాల వారు, MDF చైర్మన్, మా మున్నూరు కాపు డెవలప్మెంట్ ఫోరం రవణ వచ్చాడు ఇప్పటిదాకా, ఉగ్గశ్రీనన్న అందరూ కూడా మాట్లాడారు. మేము కూడా మా అధ్యక్షులు కూడా ఇప్పటిదాకా మాతో ఉన్నారు. అన్ని సంఘాలు మా మున్నూరు కాపు యావత్ మున్నూరు కాపు సమాజము ముక్త కంఠంతో ఈ యొక్క చర్యను మేము ఖండిస్తున్నాము.